హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! సో, ఇది సబ్ ఫర్ సబ్ గురించి అనమాట. ఇది యాక్చువల్‌గా యూట్యూబే చెప్తుంది. క్లియర్‌గా రాసి మరీ చెప్తుందనమాట. సబ్ ఫర్ సబ్ చేయకూడదు అనేసి. మన వాళ్ళ తెలివితేటలనమాట. అసలు ఎన్ని రకాలుంటాయంటే వీటిల్లో, నేను మీ ఇంటికొచ్చాను, మీరు మా ఇంటికి రండి అంట. నేను లెటర్ ఇచ్చాను, మీరు నాకు లెటర్ ఇవ్వండి అంట. ఇలా రకరకాలుగా పెడుతూ ఉంటారనమాట. యూట్యూబ్ అయితే ఏం పిచ్చిది కాదు. సో, ఈ సబ్ ఫర్ సబ్బులన్నీ ఎక్కువ లైవుల్లో జరుగుతూ ఉంటాయన్నమాట. ఇది నేను స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను చూడండి. సబ్ ఫర్ సబ్ అనేది ఉండకూడదు అనేది రూల్ అనమాట. అంటే నేను నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను, నువ్వు నాది ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యి అనేవి ఇలాంటివి ఉండకూడదు యూట్యూబ్లో అనేది రూల్ అనమాట. ఇదివరకు లేదు ఇది. వాళ్ళు క్లియర్గా సబ్ ఫర్ సబ్ అని కూడా మెన్షన్ చేశారు. సో, అది దానివల్ల అసలు ముందు నష్టాలేంటనేది కూడా చెప్తాను. నాట్ ఓన్లీ యూట్యూబ్ సైడ్ నుంచి అనే కాదు, నార్మల్‌గా కూడా జరిగే నష్టాలేంటనేది కూడా చెప్తాను. ఇవన్నీ యూట్యూబ్ ఇస్తున్న గైడ్‌లైన్సే. ఇక్కడ ఎవ్వరు ఏది కూడా కల్పించి చెప్పేదైతే ఏముండదు. అండ్ కొంతమంది వెటకారంగా అవును మీకంటే యూట్యూబ్ వాళ్ళు కాల్ చేసి చెప్తారు కదా అప్డేట్స్ అనేసి చెప్తున్నారు. యూట్యూబ్ వాళ్ళు అవన్నీ వెటకారం అనమాట. యూట్యూబ్ ఎక్కడ కాల్ చేసి చెప్పండి, అన్నీ కూడా మనకి గూగుల్ లోనే ఉంటాయి అన్నీ. ప్రతి ఒక్కటి కూడా అన్నీ క్లియర్‌గా ఇస్తుంది యూట్యూబ్. మనకి ఏంటంటే చదవడం రానప్పుడు వీడియోస్ చూడాలి కదా! ఈ వెటకారం ఎందుకు చెప్పండి? కొంతమంది అనమాట, అందరూ కాదు. ఇవేంటంటే అన్నీ కూడా యూట్యూబ్ ఇచ్చే గైడ్‌లైన్సే మీకు చెప్పేది. మేమేదో కల్పించి ఏ టెక్ ఛానల్ అయినా అంతే. వాళ్ళేదో కల్పించి చెప్పేదైతే ఏముండదు. సో, ఇట్లా ఎంకరేజ్ చేయకూడదు, దీన్ని ఎంకరేజ్ చేయకూడదు అనేది రూల్ అనమాట. అండ్ ముందు అసలు నెగెటివ్స్ ఏంటో చూద్దాము. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా సార్లు అసలు జరిగేదేంటో చెప్తాను. అండ్ దీనివల్ల గొడవలు ఇవి కూడా అవుతూ ఉంటాయి. ఇట్లా ఒకళ్ళనొకళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లస్ తర్వాత అది ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వీడియో చూడకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, తగ్గిపోతాయి ఆ సబ్స్క్రైబర్స్ అనేవి, కౌంట్ తగ్గిపోద్దనమాట. అలా తగ్గిపోయినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, ఈ కొత్తగా వచ్చిన వాళ్ళే డిలీట్ చేస్తారు అనేసి అనుకుంటారు, అన్సబ్స్క్రైబ్ అయ్యారు అని చెప్పి. వాళ్ళే వెళ్ళి అన్సబ్స్క్రైబ్ చేయడం. అలా అన్నిసార్లు సబ్స్క్రైబ్, అన్సబ్స్క్రైబ్ అట్లా అవ్వకూడదు. సరే బయట నుంచి వచ్చినాయి అన్సబ్స్క్రైబ్ అయ్యిందంటే అది వేరు. బట్ ఇట్లా కావాలని సబ్స్క్రైబ్ చేయడాలు, అన్సబ్స్క్రైబ్ చేయడాలు అనేది బాగా ఉంటాయన్నమాట. అండ్ వీళ్ళ వల్ల ఏంటంటే మనకి ఏం ఉపయోగమే ఉండదు. ఎందుకంటే ఎవరి ఛానల్ వాళ్ళు చూసుకోవడానికి టైం ఉండదు. ఎవరి వీడియోస్ వాళ్ళు చూసుకోవడానికి టైం ఉండదు. ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ ఎక్కడ చూస్తారు చెప్పండి? సో, స్లీపింగ్ సబ్స్క్రైబర్ అవుతారనమాట వాళ్ళు. సో, వాళ్ళ వల్ల మనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. అండ్ ఈ మధ్య కొత్త టెక్నిక్ ఏంటంటే థ్యాంక్స్ ఫర్ 25 సబ్స్క్రైబర్స్ లేదా థ్యాంక్స్ ఫర్ 100 సబ్స్క్రైబర్స్ అని చెప్పి ఇట్లా రాస్తున్నారు కామెంట్స్. అది ఎక్కడో వీడియోలో చెప్పుండుంటారు ఎవరో నాకు తెలిసి. సో, అలా రాయడం వల్ల మీకేం ఉపయోగమే ఉండదు. కొంతమంది నేను ఇట్లాగే రాస్తే ఒకళ్ళని అడిగాను, ఏంటి ఇది ఎవరైనా చెప్పారా ఏంటి, ఎందుకు ఇట్లా రాస్తున్నారు కామెంట్స్ అంటే, అవును ఇది బాగా వర్కౌట్ అయింది, సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారంట. అంటే ఎంత పిచ్చోళ్ళని చేస్తున్నారో క్రియేటర్స్ని ఆ రిప్లైతో నాకు అర్థమైందనమాట. అది కామెంట్స్ అట్లా రాయడం వల్ల ఛానల్‌కి బెనిఫిట్ అది. ఇప్పుడు మీరు నా ఛానల్‌లో థ్యాంక్స్ ఫర్ 25 సబ్స్క్రైబర్స్, థ్యాంక్స్ ఫర్ 100 సబ్స్క్రైబర్స్ అని రాశారనుకోండి, అది నాకు బెనిఫిట్. ఎందుకంటే మీరు నాకు కామెంట్ రాస్తున్నారు. కామెంట్స్ ఎంత ఎక్కువ కామెంట్స్ ఉంటే అంత ఎక్కువ రీచ్ వస్తది వీడియోకి. అందుకు చెప్తారనమాట వాళ్ళు రాయమని. మీరేమో అలా రాస్తే సబ్స్క్రైబర్స్ వస్తున్నారని చెప్పి అందరూ ఏంటబ్బా ఎందుకిట్లా రాస్తున్నారు? నాకు చాలా సార్లు డౌటొచ్చిందిది. అడిగితే అట్లా చెప్తున్నారనమాట. ఈవెన్ ఇప్పటికి కూడా ఆగలేదు. ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అది మీరు కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే అర్థమవుతది. థ్యాంక్స్ ఫర్ అని రాస్తే ఎందుకొస్తారు సబ్స్క్రైబర్స్? అసలు వచ్చినా పోనీ వస్తారు. ఓకే, బానే ఉంది. సబ్స్క్రైబర్స్ ఉంటే ఏం యూజ్? మనకు వ్యూస్ రావాలి గదా! ఇప్పుడు నాకు 60,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1000 వ్యూస్ దాటడానికి ఎంత గగనంగా ఉంటుందసలు. మరి అందరూ ఒరిజినల్‌గా వచ్చిన సబ్స్క్రైబర్సే. ఒరిజినల్‌గా వచ్చిన సబ్స్క్రైబర్సే చూడట్లేదంటే ఇంకా అలా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఏం చూస్తారు చెప్పండి వీడియోస్? అది. మీరు అట్లా ఆలోచిస్తేనే, మీరు ఇయన్నీ వదిలేసి కంటెంట్ పైన ఫోకస్ చేస్తేనే మంచిది. అండ్ ఇంకో విషయం ఇక్కడ, కొంతమంది ఇప్పుడు వాచ్ అవర్స్ ఇట్లా తెచ్చుకోవచ్చు, అలా తెచ్చుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉంటారు వీడియోస్‌లో. అంటే లైక్ ప్లే లిస్టులు పెట్టి ఆ ప్లే లిస్ట్‌ని ప్లే చేస్తూ పెట్టొచ్చు ఇది అని చెప్పి. అవి యాక్చువల్‌గా కొన్ని రూల్స్ ఉంటాయి వాటిలికి. అండ్ అవి మనం అలా డైరెక్ట్‌గా కూడా చెప్పకూడదు. అఫ్‌కోర్స్ అది యూట్యూబ్‌లో తెచ్చుకోవడమే వ్యూస్. కానీ ఫేక్‌గా తెచ్చుకోమని మనమే చెప్తున్నట్లు కదా! సో, అలాంటి వీడియోస్ కూడా పెట్టకూడదు. అంటే నేను కొనడం గానివ్వండి, సబ్స్క్రైబర్స్‌ని కొనడం గానివ్వండి, అలాంటివి కూడా ఏవి కూడా అంటే అలాంటి వాటిని కూడా ప్రమోట్ చేయకూడదు. ఇలాంటివి లైవ్స్‌లో ఎక్కువ జరుగుతా ఉంటాయి. సో, పలానా వాళ్ళు ఇట్లా చేస్తారు, పలానా వాళ్ళు అట్లా చేస్తారు, అట్లా సబ్స్క్రైబర్స్ ఇస్తారు, ఇట్లా వాచ్ అవర్స్ ఇస్తారు, ఇలా రకరకాలుగా చెప్తా ఉంటారు. అవి ఏవి కూడా కరెక్ట్ కాదు. సో, అట్లా చెప్పినా కూడా అలాంటి ఛానల్స్‌కి కూడా ప్రాబ్లమ్ వస్తది. అలా అని ఇప్పుడు మాట్లాడంగానే ఇమ్మీడియేట్‌గా పోతాయనేం కాదు.
టైం పడుతుంది. టైం పట్టినా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా ప్రాబ్లమ్ వస్తుంది. అండ్ యూట్యూబ్ నుంచి వీడియోస్ ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది కూడా చాలామంది చూపిస్తారు అండ్ చెప్తారు కూడా. అలాంటి వీడియోస్ కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ కిందకే వస్తాయి. అవి ఇమీడియట్గా డిటెక్ట్ అవ్వవు సిస్టమ్స్కి. నేను ఈ లేడీస్ వ్లాగ్స్ ఛానల్స్లో కూడా చూశాను, కొంతమంది ఇట్లా చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉంటారు. అవన్నీ అసలు పెట్టకూడదు. అది కూడా మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ కిందకే వస్తుంది. ఎందుకంటే మనం యూట్యూబ్లో వీడియో యూట్యూబ్లోనే చూడాలి. మీరు ఇట్లా డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా గ్యాలరీలో కానీ చెప్పకూడదు. అది మన ఓన్ వీడియోస్ మనం డౌన్లోడ్ చేసుకోవడం అంటే అది వేరు. యూట్యూబ్ ఇచ్చిన ఫీచరే కాబట్టి అది మన వీడియోస్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ వేరే వీడియోస్ని ఎలా చేయాలి అనేది అయితే చూపించకూడదు అనమాట వీడియోస్లో. ఇలా చాలామంది పెట్టారు. కోర్స్ మనం చెప్పినా కూడా పట్టించుకోరు. వాళ్ళకి ప్రాబ్లం వచ్చిన తర్వాత తెలుస్తుంది అనుకోండి. అది ఎప్పుడైనా సరే ఆర్గానిక్గా రావాలన్నమాట. మనకి వీడియోస్ వ్యూస్ కానివ్వండి, ఏదైనా సరే మనకు ఆర్గానిక్గా అనేది రావాలన్నమాట. మరి సబ్స్క్రైబ్ చేసుకోమని అడగొచ్చా అనే డౌట్ మీకు రావచ్చు ఇవన్నీ విన్న తర్వాత. అది దానివల్ల అయితే ఏం ప్రాబ్లం లేదు. యూట్యూబే చెప్తుంది ఆ విషయం. మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనం అడగొచ్చు వ్యూవర్స్ని. అది వాళ్ళ ఇష్టం. సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. కానీ మనమైతే అడగొచ్చు, ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అని చెప్పి. దానివల్ల అదేం ప్రాబ్లం ఏం కాదు. అంతేగాని ఇట్లా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను ఇట్లా అనేది అయితే చెప్పకూడదు అనమాట. అది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. మనకి పర్మిషన్ ఉన్నా కానీ ఒక ఛానల్ని అదే పనిగా ప్రమోట్ చేయకూడదు అనేది కూడా ఒక రూల్ అనమాట. అది రీయూజ్డ్ కూడా అవుతుంది. యాక్చువల్గా అంటే వీడియోస్లో ప్రమోట్ చేయకూడదు కానీ కమ్యూనిటీ ట్యాబ్లో పర్లేదు కానీ, బట్ నేను అది కూడా మానేసాను. యాక్చువల్గా నేను నా ఫస్ట్ ఛానల్లో వీడియోస్ని సెకండ్ ఛానల్లో ప్రమోట్ చేసుకుంటూ ఉండేదాన్ని. అంటే లైక్ లింక్ పెట్టేదాన్ని అనమాట. కానీ ఇప్పుడైతే పెట్టట్లేదు. అది కూడా ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి, ఏమో ఫ్యూచర్లో దానికి కూడా రూల్స్ వచ్చినాయి అనుకోండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పర్టికులర్గా చెప్పాల్సిన పని లేదు లెక్క అయితే. కానీ నన్ను చూసి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా. అంటే నేను ప్రమోట్ చేసుకుంటున్నాను కదా, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి వాళ్ళ వీడియోస్ని అట్లా 2 ఛానల్స్ 3 ఛానల్స్ ఉన్న వాళ్ళు అలా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. సో అది రిపీటెడ్గా కూడా చేయకూడదు అనేది రూల్ అనమాట. ఇది కూడా ఈ రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన దగ్గర నుంచినే ఉంది. మనకు పర్మిషన్ ఉన్నా కానీ ప్రమోషన్ అనేది ఎక్కువగా చేయకూడదు ఒకటే ఛానల్ని అదే పనిగా. అది మన ఓన్ ఛానల్ అయినా కానీ. ఇవన్నీ ఫాలో అవ్వకపోయినా కూడా మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది వస్తుంది అనమాట. ఈవెన్ ఈ సబ్ ఫర్ సబ్ వల్ల కూడా వస్తాయి కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది. అదే మన వాళ్ళు ఏంటంటే తెలివితేటలు రకరకాల పేర్లతో సబ్ ఫర్ సబ్ అని కాకుండా రకరకాలుగా పెట్టి చేసుకుంటూ ఉంటారనమాట. ఈవెన్ నాకు కూడా వస్తాయి. అంటే ఇవన్నీ ఏంటంటే స్టార్టింగ్లో అప్పట్లో చేశాను కానీ, బట్ ఇప్పుడు అంత టైము లేదు ముందు అసలు వీడియోస్ కూడా తెగ చూసి అసలు ఎన్ని చేసేదాన్ని అయితే ఆ టైంలో అయితే. బట్ ఇక తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం ఎన్ని చేసినా ఏమీ యూజ్ లేదు. ఆర్గానిక్గా వస్తేనే, మనం వీడియో పెట్టి అలా వదిలేసి ఆర్గానిక్గా వస్తేనే వాల్యూ ఉంటుంది అనేది అర్థమైందనమాట. అది నాకు అర్థం కావడానికి 2 సంవత్సరాలు పట్టింది. అవి నేను ఎన్ని చేశానురా బాబు, మీరు ఇవన్నీ చేయొద్దు అనే నేను చెప్పేది. ఇదంతా మనం ఎన్ని చేసినా ఏది వర్కౌట్ అవ్వదు. మీరు మంచిగా వీడియో తీసి పోస్ట్ చేసి దానికి ఆటోమేటిక్గా ఆడియన్స్ నుంచి వ్యూస్ వచ్చి ఎంగేజ్మెంట్ వస్తే చాలు, అంతే. అదే జరిగేది. ఇంకా వేరే ఏ సెట్టింగ్స్ ఏమీ లేవు అసలు.